దేశానికి రాజధానిగా వాస్తులు పాటించారు మన ప్రజలు. ఈ వాస్తు సవ్యంగా ఉండాలి. అందరికీ ఇక్కడ వాస్తు దోషాలు పోవడం కోసం దర్శనంలో వాస్తు దోషులు. ఇక మూడవ దర్శనం వరదదేవుడిని ఆరాధన చేశారు. చిన్నప్పుడు మనం వరదదేవాయి వారదేవుడా వరదేవుడు పొందాలి వారదేవుడా అంటే ఖచ్చితంగా వర్షాలు పని. ఇవాళ గ్రామానికి చదువులు వచ్చాక రైలు అంటే వచ్చే వర్షాలు పోతున్నాయి. అంటే భారతకు బ్రహ్మవాసం అన్నట్టుగా చిన్న పిల్లలతో పాలిస్తున్నారు కాబట్టి నిజంగా ఆగిపోతుంది. అలా కాకుండా దేశమంతటా మంచి వర్షాలు పడాలి మరొక తల్లి శ్రీరాముడు ఓ కలసంలో వరదదేవుని ఆరాధన చేశారు. ఆ తదనంతరం భిన్నమైనటువంటి రక్షణ చేశారు. అంటే కంకణాలు ధరించారు. కన్యాదాతలు వెంకటి మార్పు వరుడు. ఈ కంకణం ఎందుకు ధరించాలి అంటే మా ఇంటి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు దేశంలో. ఈ శుభప్రదమైన సమయంలో నైలు కానీ పూర్వం కానీ వస్తే పుణ్యం రాకపోగా పూర్వం చేసిన పుణ్యం పోతుంది. అందుకని కలసాన్ని ఈ యొక్క కంకణాన్ని కనుక ధరిస్తే మరుగు పురుగు ఇచ్చారు దోషాలన్నీ కూడా పోతాయి. అవి వచ్చిన వీళ్ళకి శ్లోకం. అందుకే రక్షణ కంకణ ధారణ చేస్తారు. మగవారికి పురుషులకు శుభప్రదం కాబట్టి కూర్చొని ఆడవారికి ఎడమపాలను శుభప్రదం కాబట్టి ఎడమ చేతికి కంకణాన్ని ధరిస్తారు. భర్తకి భార్య గుండెలా తెలియదు. అందుకే ఎడమ భాగాన కూర్చుంటుంది. మన సాంప్రదాయాలను చూడని కళలు కూడా చేతులు ఎడమ భాగంలో ఉంటారు. ఎందుకంటే మొదలలో నారాయణుడు ఉన్నారు. నారాయణ భార్య లక్ష్మీ ఎడమ భాగంలో ఉన్నారు. ఇది గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. ఎక్కడైనా తనకంటే వయసులో చిన్నవారి కాళ్ళు పట్టుకుంటే ఆరోగ్యం మానవుడు కాళ్ళు పట్టుకోవడమైనా కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును ధరిస్తాడు. అంటే ఇక్కడ వరస్య లక్ష్మీనారాయణ స్వరూపాయ పెళ్లి కుమారుడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం. అందులో నాగరసం మాప్లస్ అర్థ మనము చేసిన సమస్త పాపాలు పరిహారం చేసేది మాఘమాసం. అందుకే మనం గమనిస్తే శ్రీపతి రథసప్తమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి ఇవన్నీ కూడా మాఘమాసంలో వస్తాయి. దేవతలకు ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి. ఈ ఉత్తరాయణంలో మాఘమాసంలో ఈ యొక్క తృతీయ రోజున బృహస్పతి చక్కగా దేవగురు లగ్నానికి వస్తూ ఉండగా 10 లక్షల దోషాలు పరిహారం చేసే రోజు. ఇంతకుముందు చెప్పుకున్నాం శుభకార్యాలకు బయలుదేరి పూజపోయిన సమయంలో భక్తులు పూజపోతున్నారు. మాట్లాడకూడదు. ఎందుకంటే మా తెలుగు భాషకి మాట్లాడే భగవత్ సంబంధం ఉంది. మిగతా 15 భాషల్లో ఎక్కడైనా తీసుకోవడం అనుకోవాలి. అందుకే మన పెట్టాలి నిన్ను పడవాలని పెట్టుకోవాలి. అంతేకాని పడుకోవాలని పెట్టుకోవాలి. ఇక గౌరవ చెప్పాలి మాట్లాడే ప్రశ్నించకూడదు. ప్రజల సమయంలో వర్షాలు పడలేదు. ఏ కాలంలో పడాల్సిన వర్షాలు ఆ కాలంలో సకాలంగా పడాలి అని గౌరవంగా సర్వ సూత్రాన్ని మంత్రపదనం చేస్తూ వరుణుని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు. ఆయనని ఆశ్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ దివ్యమైన ఆశ్రమం మీద కూర్చోవాలి. ఎదటి వారి క్షమానికి పోయేటప్పుడు కుడికాలం పెట్టాలి. అందుకట ఆ పల్లెల్లో కుడికాలు ముందు పెట్టారు. హనుమంతుడు అగ్రహారంలో ఎడమకాలం పెట్టారు. అదే శత్రువు ఇంట్లో వెళ్ళినప్పుడు ఎడమకాలం పెట్టాలి. కానీ ఇక్కడ మామూలు సాక్షాత్తు ఉంటుంది. ఈ సమయంలో కుడికాలుగా వస్తుంది వాళ్ళని. అంటే కుడికాల నుండి యోగలక్ష్మి, ఎడమకాల నుండి భోగలక్ష్మి. సైనికంగా సంసార సుఖమని అని ఇప్పటివరకు ఎడమకాలంలో కూర్చోబెట్టుకున్నాను. కానీ 21 తరాలు ప్రయత్నించాలి. కాబట్టి కుడికాలంలో వచ్చి భార్య వేగం వస్తూ ఉండగా ఆ యొక్క కన్యాదాత గారు విజయచౌదరి గారు వరుడికి పాదప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఇది బ్రహ్మచర్య భావమన్నారు. బ్రహ్మచర్య గారు ఉపపాదన జరిగిన మాత్రమే ఇచ్చారు.
కానీ పిచ్చేవాడు గారికి 2 పాదాలు కలిగే బాధ్యత ఇచ్చారు విష్ణుమూర్తి. అంటూ దివ్యమైన వేదమంత్రాలతో భావప్రక్షాళన చేశారు. 8 గంటలకి పుష్పోదక స్నానం అంటూ ఆ భగవాన్ చరణాల విందాలకు నమస్కారం చేస్తూ తాము పడగలిగా ప్రాణాలు పాదగట్టుకునే శిశువు వేద గాన ప్రాణ మంత్రులు ఉన్న స్వామి అయిన వారి శిశువు మరొక తెలంగాణ శ్రీరామ్ సాక్షాత్ నారాయణమూర్తితో సమానం. అందుకని ఇక్కడ మనసులో చిన్నవారైనా తాను కలిగారు. చూడండి, ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క వేదోత్తరమైనటువంటి వేద మంత్రాలతో ఆ భూమిని దివ్యమైనటువంటి కాయకుల మంత్రా తెలుస్తున్నారు. మరి కాళ్ళు కలిగినప్పుడు ఈ వెనక వారికి వెళ్ళిపోతుంది ఆ సెక్టర్ కాదు. మరి తిరిగి మనం పొందాలి అంటే దవి మరోసారి ఆ దివ్యమైనటువంటి ఆ మధుపత్రాన్ని సమర్పించారు. ఇక్కడ భగవంతుడి సమీపమైన మధుపత్రాన్ని సేవించడం ద్వారా ఈ యొక్క వారికి పూర్తిస్తుంది. సుపుత్రుడు మరి ప్రతివారు సాక్షాత్ మహావిష్ణువు వల్ల మహావిష్ణువు ప్రాణిస్తున్న ససంకటం శరీరంలో ఉండాలి. సూత్రాస్త్రం సరస్సులు వహించాలి. మహావిష్ణువు శిరసాత్మకం పొందన్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పట్టుపీకాలను ధరించారు. ఆయన యొక్క పట్టుపీకాలను ధరించి వస్తారు. ఇంతకు ముందు మనం బ్రహ్మ కలిగిన ప్రారంభం బ్రహ్మ ఎప్పుడు కలిగారు ఈ పాదాన్ని అంటే త్రివిక్ర నామకారంలో వెళ్ళి బయటెక్కల 3 అడుగుల భూమి అడిగారు. ఇచ్చాను పుచ్చుకోమన్నారు. శుక్రాచార్యుల వారు అడ్డుపడ్డారు. నాయన వచ్చిన వారు మాయాలు, ఆయనకి దానం ఇచ్చారో మొత్తం ఆక్రమించేస్తున్నారన్నారు. పాపం కదండి, మాట తప్పడం అన్నారు. కొన్ని పాపంలో అబద్ధాలు పాపం కాదయ్యారు. ఎక్కడైనా లేదు ఆడవాళ్ళ దగ్గర వెళ్ళే అబద్ధాలన్నా పాపాలు అన్నారు. ఎందుకంటే మగవాళ్ళు కుడికి వాళ్ళకి వెళ్ళి 20 రోజుల నుంచి వదిలేస్తారు ఈ విషయాన్ని. ఆడవాళ్ళు 2 చెవులతో వెళ్ళి నోటితో వదులుతారు, గొప్పలేని అవుతుంది కనుక వైమానికములందు 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు. ప్రాణమాన విత్త భంగముందు ప్రాణానికి కానీ మానవునికి కానీ విత్త భంగం ఉంది. ప్రాణమాన విత్త భంగముందు చింత గోకులాగ్ర ధర్మ లక్షణముందు అన్నాడు. అయినా సరే ఆయన నిన్న శ్రీమన్నారాయణ వారు చెయ్యకుండా ఉంటే నేను ఏమైనా పర్వాలేదు దానం ఇస్తానని. అప్పుడు మహావిష్ణువు పెరగడం ప్రారంభం చేశాక ఎంతై మండలాక్రమై ప్రభావాసి పైనున్నాయి, చంద్రుని పైనున్నాయి, దుర్గుని పైనున్నాయి పెరగడం ప్రారంభం చేశారు. రవిబింబంబువాక్రము చట్టంపై సూర్యుడు గొడుగులాగా కనబడ్డాక ఒక్కసారి తెలియదు. శిరోవర్తమై ఇంకా తిరిగారు. పాపి వెళ్ళిపోయాక సూర్యుడు ఇంకా రామమూర్తి తిరుగుతున్నట్ట గలాలు శరణాలంకృతి చెంకి ఆభరణంలాగా కనబడ్డాక సూర్యుడు ఇంకా తిరిగాక గలాభరణాన్ని కట్టాలను అయిపోయాక సూర్యుడు ఇంకా తిరిగాక మహావిష్ణువు చెవిమత్కంగానే చేతికి కట్టడం దగ్గరకు వచ్చేశాడు. ఇంకా తిరిగాక శ్రీ మహావిష్ణువు
నుదరంటే గంట అయ్యి ఆ ఉదయానికి గంట కట్టేవారు. అది కూడా పోల్చాడు పోతన గారు. మీరు గమనిస్తే ఇవాళనే ఒకరిద్దరు పెడతారు కాబట్టి మనకు అంత అవసరం ఉంటుంది. పూర్వకాలం 10 మందిని పెంచేవాడు. నేను కూడా నా ఇంట్లో 10వ వాడిని. నాకంటే 9 మంది పైన ఉన్నారు. మా అమ్మగారు గంట కట్టేది. మాకు ఆవిడ వంట చేసుకుంటూ ఉండే. గంట మూగినంత వరకు పిల్లలు ఇక్కడే ఉన్నాడని అర్థం. గంట అంటే గుండె ఎక్కడ రోడ్డు ఎక్కేది. అందుకు ఆ గంట దగ్గరకు వచ్చాక సూర్యుడు ఇంకా పెరిగాక శ్రీ మహావిష్ణువు పదావరణమై పాదాల దగ్గరకు వచ్చేసాడు సూర్యుడు. ఇంకా పెరిగాక మహావిష్ణువు పదపీఠమై పాదాల కిందకు వచ్చేసాక సూర్యుడు. ఒక పాదంతో 7 లోకాలు కొలిచి రెండవ పాదం సత్యలోకానికి వెళ్ళి సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఆ యొక్క గంగను సృష్టించి విష్ణు పాదాన్ని కడిగారు. అందుకని అన్నమయ్య బ్రహ్మ కడిగిన పాదం అన్న. బ్రహ్మ అంతటి వారు ఒక పాదాన్ని కడిగితే తన యొక్క 21 తరాల వారిని తరింపజేయడం కోసమని మహారాజశ్రీ దిగి పిచ్చయ్య తల్లి శ్రీమతి పద్మావతి గారు వరుడు చిరంజీవి శ్రీరాముడి పాదాలు కడగడం ద్వారా 21 తరాలు తరిస్తారట కన్యాదానం చేసి. దశపూర్వేషాం 10 తరాలు ముందువారు, దశాపరేషాం 10 తరాలు రాబోయే వారు. వీరితో కలిసి 21 తరాలు తరిస్తారు. ఎంతకాలం ఉంటారట కన్యాదానం చేసిన వారి స్థాయిలో ఇసుక నక్షత్ర మండలం వరకు పెంచుకుంటూ వెళ్తే ఎంత ఇసుకైతే ఉంటుందో 1000 సంవత్సరాలు ఒక చిన్న ఇసుక తీసి పక్కన పెడితే అదంతా ఎప్పటికి కలుగుతుందో కన్యాదానం చేసిన వారు అంతకాలం ఉంటారట స్వర్గాలు. అందుకే వెండి రామాయణ కంటే కూతురునే కలుగుతారు. కూతురుల కంటే ఈ లాభాలు ఉన్నాయి. కొడుకుల కంటే పుణ్యానమలకం నుండి తొలగిస్తాడన్న. పుణ్యానమలకం తొలగాలి అంటే బ్రాహ్మణులకి గోదానం, భూదానం, సువర్ణదానం ఇవ్వాలి. ఇవాళ భూదానం విధానం ఎకరం ₹1,00,000, సువర్ణదానం విధానం అది 30,000, దశదానాలు తోటకూర కట్టాలి 1,000. అది ఇచ్చి పంపించేస్తారు. కానీ కన్యాదానం తోటకూర కట్టతో కలవు. అమ్మాయి సుఖపడాలని భూమిని ఇస్తారు తల్లి. భూదానం చేసిన ఫలితం. అడుగుకి ఉంగరాలు పెడతారు. సువర్ణదానం చేసిన ఫలితం. వెండి ఉత్తర జంగాన్ని వేస్తారు. రజత దానం చేసిన ఫలితం. పట్టు బట్టలు ఇచ్చారు. వస్త్రదానం చేసిన ఫలితం. ఇంతమంది బంధుమిత్రులకి ఎవరికి ఏది ఇష్టమో అది తినే విధంగా ఇన్ని ఏర్పాట్లు చేశారు విందు భోజనాలు. అందుకని అన్నదాన సమందానం త్రిలోకేశ్వరు నవీద్యత అంటారు వ్యాస భగవానుడు మహాభారతం. అన్నదానానికి మించిన ఫలితం మరొకటి లేదు. తనకు తాను తెలియకుండానే ఇన్ని దానాలు చేస్తారు. కాబట్టి కన్యాదాత 21 తరాల వారు శాశ్వత స్వర్గలోకంలో ఆనందమైన జీవితాన్ని గడుపుతారట కన్యాదానం చేస్తే. అందుకే వింటే రామాయణ భాగవతాలు కలవన్నారు, కంటే కూతురుని కలవన్నారు. ఈ కన్యాదానంలోనే నిజమైన అర్థంగా జరుగుతాయి. ఈయన సీత మనసుత సహధర్మ చైతీ భవ ప్రతీక్ష చేయడం భద్రందే ప్రాణి దుర్గేష్మపాణి అని ఆ జనక మహారాజు గారు సీతమ్మ చేతుల్ని అయ్యవారి చేతుల్లో పెట్టారు. ఈ చేతులు పట్టుకునేటప్పుడు కూడా అన్ని వేలు తగిలేటట్టు పట్టుకుంటే మగపిల్లవాడు ఆడపిల్లలు పిల్లలు పోతారు. బొట్టల వేలు మాత్రమే తగిలితే మగపిల్లలు మాత్రమే పోతారు. చివరి వేలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు మాత్రమే పోతారు. ఇది నేను ఎప్పుడో చదువుకున్నా చదివాను. ఇది అబద్ధమా నిజంగా మనం చెప్పిన వేదమని నా పెళ్లిలో చివరి వేలు తగిలించాను. నాకు ఎక్కడో ఆడపిల్లలు ఇప్పించాను. వేదం అంత సత్యం చెబుతుంది. సత్యం వేదం. అందుకని పాణిగ్రహణ ముహూర్తంలోనే అపరిమితం జరుగుతాయి. సహజంగా అపరిమితంగా ఎవరైనా పెళ్లి కూతురు తల్లిదండ్రులు బాధపడతాం చూస్తాను. నేను పెళ్లి చేసుకుంటే పెళ్లి కూడా తెలుస్తున్నాడు అపరిమితం. ఇదేమిటయ్యా అడిగాం. మా అత్తగారు ఎందుకు తెలుసుకుందని చెప్పాలి. ఆవిడ 18 ఏళ్ళు పెంచితే ఆ మమకారంతో తెలుసుకుందా, నువ్వెందుకు తెలుసుకున్నావా అంటే ఆవిడ 18 ఏళ్ళు పెట్టినందుకు అంతే తెలుస్తుంది. దీని జీవితాలను భరించాలంటే నాకు రాదన్నారు. పెళ్లి కాకుండా మళ్ళీ కనబడుతుంది. పెళ్లి తర్వాత కనబడిపోతే ఆ పరిస్థితి ఏంటి అంటుంది. అలా కాదు. అనన్య భక్తితో భగవంతుడిని కనుక ఆరాధన చేస్తే యోగక్షేమం మహాంగుడం అన్నాడు గీతలో కృష్ణుడు. వారి యోగక్షేమాలు తానే చూస్తారన్నారు. అందుకే తమది వేద పండితుల చేత సుముహూర్తే సావధాన, సులగ్నే సావధాన, లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. నారాయణమూర్తిని ధ్యానం చేస్తూ ఉండగా
ఈ యొక్క వివాహం జరుగుతుంది. ఇక్కడ ఆడవాళ్ళకి ఉత్తర జంగ వెలుస్తారు రెడీ అయ్యి అది 3 పోగులని గుర్తుకుంటూ ఉంటుంది. అయినా పెళ్ళైన తర్వాత 3 రుణాలు తీర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఏమిటా 3 రుణాలు? మాతృ తీర్చుకోవడం, తల్లిదండ్రులకు రుణపడిపోయి ఉంటారు. అంటే అక్కడికి నాకు చిన్నప్పుడు కాన్వెంట్ లో హాస్టల్లో వేశారు. పెద్దగా ఓల్డేజ్ హోమ్ లో వెళ్దామని ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను గౌరవించిన వినాయకుడే ప్రథమ పూజ్యుడయ్యారు. కోటి కీర్తనాలైన కుమారస్వామి ప్రథమ పూజ్యుడు వారిని గమనించారు. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలి. 2 దేవ ఆచార్యులను, 3 అతిథులను. ఈ 3 రుణాలను తీర్చుకోవాలని ఉంటుందట ఆ యొక్క యజ్ఞోపవీతం. ఆ తర్వాత పెళ్లి కుమార్తెని గంపలు ఎత్తుకొని ఆ యొక్క మేనమావ తీసుకొస్తారు. అది సాంప్రదాయం మనం పాటిస్తున్నాం. చాలా పెళ్లిలో కూడా దాన్ని ఎత్తేసారు. ఏమిటో నాకు అర్థం కాదు. పెళ్లి కూతురు తొక్కలో పట్టుకోలేదు అంటున్నారు గవర్నమెంట్. అష్టవశాత్ కన్యాం 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేసేవారు. ఆమె పద్మప్రియ, పద్మని, పద్మహస్తే, పద్మాలయ, పద్మధరాయ సాక్షి. పద్మంలో భావించేది లక్ష్మీదేవి. పద్మాన్ని ఆశ్రమంగా చేసుకుని కూర్చున్నది. పద్మాన్ని చేతను ధరించింది. పద్మనాభుని ఆశ్రయించింది. తండ్రి తర్వాత తల్లిదండ్రుల వాట మేనమామ. అందుకు ఆ మేనమామ గారు తమ మేనకోడల్ని ఈ వివాహ మహోత్సవ సమయంలో బుట్టలో కూర్చోబెట్టుకుని తీసుకువస్తారని విశేషం. ఆ విధంగా బుట్టలో కూర్చోబెట్టుకుని మేనమామ గారు తీసుకురాలని ఇక వేదోక్తమైనటువంటి మహాసంకల్పాన్ని పఠనం చేసి కన్యాదానాన్ని సమర్పిస్తారు. అక్కడ అల్లుడు గారు కొన్ని జాగ్రత్తలు అడుగుతారు. ధర్మేజ, అయ్యా నువ్వు ధర్మాన్ని ఆచరించేవారు, మా అమ్మాయిని అతిక్రమించకూడదు. శ్రీరామచంద్రుడు అటువంటి వాటి పూజకు కూర్చొని వాళ్ళ భార్య లేకపోతే ఆయన బంగారు విగ్రహం తయారు చేసుకుని నానా రకాలు పడ్డారు. అంతేటప్పటికి భర్త ఊరు వెళ్తే ఒకవేళ భార్య మెడలో మంగళసూత్రం ఉంటుంది కాబట్టి ఆవిడ ఒక్కతే పూజ చేయొచ్చు, భర్త కట్టుగా వేస్తుంది. అట్లా చెప్పి వాళ్ళ మగవారు బుక్కలు జాకెట్ బుక్కలు పెట్టుకుని వస్తే ప్రయోజనం. ధర్మేజ, ధర్మాన్ని ఆచరించే వేళలో మా అమ్మాయిని అతిక్రమించదు. అర్థేజ, ధర్మ సంపాదించే అధికారం ఖర్చు పెట్టేటప్పుడు కాస్త బెల్లాలు తెలిస్తే వినా. కావేజ, అనుభవించే సమస్తమైన కోరికలను మా అమ్మాయిని అతిక్రమించకూడదు అని 3 సార్లు చెబుతారు. ఎవరిని ఒకసారి చెబితే చాలంటే మంచి మాట 3 సార్లు చెప్పాలి. అందుకే ఇస్తేనమ్మా, మళ్ళీ ఇస్తేనమ్మా, ముమ్మాటికి ఇస్తేనమ్మా అంటే బాగుంటుంది. ధర్మేజ, అర్థేజ, కామేజ అంటూ అల్లుడు గారికి జాగ్రత్తలు చెబితే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను అడుగుతాక, ఎవరి నీకు కలిగే సంతానంలో నన్ను కడసారి వాడిగా చూసుకుంటావా అంటాడు. ఇది ఎంత గొప్పలో చూడండి. 67 తర్వాత చాదస్తం జరుగుతుంది. కొడుగా మంచి మాటలు చెప్తారు. వింటారంటే నాకు వ్యాపారానికి టైం మీ కోడలకి చెప్పండి. కోడలు మంచి మాటలు చెప్తారు వింటారంటే సీరియల్ వస్తుంది మామగారు, మీకు అసలు ఆడే సీరియల్ చూడాలంటే మనమైన ప్రతి ఏదైనా మంచి చెబుదామంటే ముసలివాసన నాకు పడవ కాలంలో బండి నాకు వర్క్ ఇచ్చారు, హోంవర్క్, తాతగారు మీతో మాట్లాడే టైం లేదంటే అప్పుడు నాకెవరు ఆ సమయంలో ఈ చెయ్యి నువ్వు విడదు. ఎప్పటికీ ఈ చెయ్యి 80 ఏళ్ళు వచ్చినా ఒకే కొబ్బరి బండ్లో 2 స్నాలు వేసుకుంటాను. ఫోటోలు వీడియోల కోసం కాదు. ఈ అన్యోన్య దాంపత్య స్థితి అలా ఉండాలి. అలా ఉండాలి అంటే వేదోక్తమైనటువంటి వేద విహితమైన కర్మలు ఏదైతే ఆచరిస్తామో అప్పుడు తప్పనిసరిగా ఉన్నాయి. మంత్రాదేవంతో దైవతం, బ్రహ్మణం, బ్రాహ్మణాదేవం, బ్రాహ్మణము మమదేవత. బ్రహ్మత్యాలు కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏది చెబుతారో బ్రహ్మవాళ్ళకి ఎదురు చెప్పకుండా చేయమన్నాడు అంతే శాస్త్రం. అందుకని ఈ శాస్త్రీయోక్తంగా జరిగేటువంటి కన్యాదాన ఘట్టంలో చూడండి చక్కని ఆ పద్మప్రియ, పద్మని, పద్మహస్తే, చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యదేవి నీరుగా సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా ఇప్పుడు గుట్టలో కూర్చోబెట్టారు నామ. చక్కగా గుట్టాన్ని ఆ వధువుని వేదిక పైన తీసుకువస్తారు. ఈ ఘట్టానికి చక్కగా శుభముహూర్తానికి ముందు పెళ్లి కుమారుడికి ఇస్తారు బట్టలు. ఎందుకంటే పంచమైన విష్ణుమూర్తి అన్నాం. చక్కని పంచ కట్టుకుని ససంక కట్టం, సగీత కొండాలను, సతీత వస్త్రం, శాస్త్రీయ రక్షణ అది వేయించి సుముహూర్తానికి ఉండాలి. మనకి అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి లేదు. కొంతమంది జీలకర్ర అయ్యాక అమ్మాయికి ఇస్తారు. అలా కాదు. సుముహూర్త సమయానికి పట్టు పీతాంబరాలు, తెల్ల వస్త్రాలు ధరించాలి. పెళ్లి కూతురికి సుముహూర్తం అయ్యాక ఇస్తారు. ఎందుకంటే ఆవిడ తొందరగా రాదు కాబట్టి లోపలికి అయితే పెట్టే విజయాలు పెట్టే పెళ్లి కూతురు కదా.
కురులు దుర్గ కొంతసేపు, గురులు దిద్ద కొంతసేపు, సరులు దిద్ద కొంతసేపు జాబు మారే. అందులో ఈ బ్యూటీ పార్లర్ వచ్చాక అసలు ప్రయాణికులు అక్కడ పెళ్ళిపోతుంది ఈ మధ్య. అలా కాకుండా సమూహం అయ్యాకిస్తారు పెళ్ళిపోతుంది. చూడండి పంచకట్టలో ఎంత అందంగా ఉన్నాడు వారు. శ్రీరాముడే శ్రీరాముడే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తిని ఆ కళ్యాణంలో ఎలా వైభవమైనటువంటి మూర్తిగా ఉంటారో వరడు అట్లా సాంప్రదాయమైనటువంటి దుస్తులు. తిరుమలలో గమనిస్తే ఏ వంటల ఆ వంటల్లో కూర్చోతారు. సాంప్రదాయమైన దుస్తులు ధరించి అక్కడ పూజలు చేయమంటారు. వాస్తవానికైతే తలంబరాల సమయంలో ఈ చొక్కా కూడా ఉండదు. కానీ మన సాంప్రదాయంలో భాగవతం వేయిస్తున్నాం. కానీ రాముడి యొక్క శిరస్సు మీద తలంబరాలు, రాముడు శరీరానికి నీలములు రాజుగా మనకు మధు సంగీతమైనటువంటి దివ్యమైనటువంటి మధు ప్రకారాన్ని అర్థంగా అందిస్తున్నారు. అడుగుతారు అడుగుగారు మా అర్థమైన అర్థగారు సంసారం అంటే ఎలా ఉంటుంది? సారాంతమైన సంసారం ధరి మధు ఈ తెలుగు తేనె కలిసిపోతాయో మీ దంపతులు అలా కలిసిపోవాలి. కష్టసుఖాలను మొదలుగా తోడుగా నీడగా నిగులు లేదు సుఖరూపమైన జీవితాన్ని గడపాలి అని చెబుతూ మన యొక్క దివ్యమైనటువంటి మధుపర్కాన్ని ఆయనకు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మధుపర్క సమయంలో సువర్ణ రత్న అంగుళాభరణాన్ని వరుడికి సమర్పిస్తున్నారు మామగారు మహారాజు శ్రీ విజయచంద్ర గారు పద్మావతి గారు. సువర్ణ హస్త అంగుళాభరణాన్ని బంగారు పోగడాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే విష్ణుమూర్తి సర్వాభరణాలతో ఉంటారు. అందుకే కళ్యాణ మండపానికి ఇన్ని రకాల పుష్పమాలిక, తులసి మాలిక, సంభావనలు అనుకుంటే మహామండపాలు వేదలు. కళ్యాణం అయితే మన అలంకారం చేయమన్నారు. మనం సత్యనారాయణ చేస్తే మన కూడా అలంకారం చేస్తాం. అందులో నారాయణతో పూజ చేస్తాం. ఇక్కడ కూడా పెళ్లి కుమారులు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానం, పెళ్లి కూతురు లక్ష్మీదేవితో సమానం. అందుకే వివిధ పుష్ప అలంకారాల మధ్య వారికి చూడండి మధుపర్కాన్ని ఇచ్చారు. పెళ్లి కూతురు వాళ్ళందరికీ భోజనాలు ఉంటాయి. కానీ పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు అసలు భోజనం చేయకూడదు. ఈ దరిమధు సమేతం అందుకే ఈ యొక్క దివ్యమైన మధుపర్కాన్ని ఇస్తారు. ఈ మధ్య తాటగా చేస్తున్నారు. వేరే విషయం ఉండలేని పరిస్థితి కాబట్టి పెళ్లి అయ్యే వరకు అసలు ఏమి తినకుండా ఉండమన్నారు. అందుకే ఇక్కడ దివ్యమైనటువంటి మధుపర్క ప్రాసన జరిగింది. ఇక తెర అడ్డు పెడతారు. ఎందుకంటే పూర్వకాలంలో తెర తీస్తే కానీ పెళ్లి కూతురు ఎలా ఉంటుందో పెళ్లి కూతురికి పరిచయం అయ్యేది కాదు. సంబంధం అంతా పెద్దల గురించి వారికి అందుకే చూపులు కలిసి వస్తున్నాయి. అదే వధువు వేదికలు అలంకరించారు. నెలవేసు ఎవరైనా ఉదయం బంగారు పనులు కావాలి అని చక్కని బలాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మంచి బ్యాండ్ వారు ఇక్కడ చక్కని సాంప్రదాయమైనటువంటి పాటలు పడుతున్నారు. నమస్కారం.
సమయంలో కన్యాభరణాన్ని సమర్పిస్తున్నారు. కళ్యాణ